వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో పట్టణంలో ఎక్కడా మురుగునీరు రోడ్లపైకి రాకుండా మురుగు కాలువలు, పూడికలు తీయించడం, అలాగే పట్టణ వెలుపల ఉన్న పంట కాలువలను శుభ్రం చేయడం వంటి చర్యలు తీసుకున్నామని ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ అన్నారు. పట్టణంలోని ప్రధాన పంట కాలువల్లో పేరుకుపోయిన మురుగును, వ్యర్థాలను తీస్తున్న పనులను ఆయన పరిశీలించారు. వర్షాకాలం సమీపించిన నేపథ్యంలో ప్రధాన కాలువలు మరమ్మతులు చేయించడంతో పాటు రైతులకు నీటి సరఫరాకి ఎటువంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ చెప్పారు. విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ వద్ద పాటి కాలువ, చెంచుపేటలోని డ్రైనేజీ కాలువను, గురవయ్య కాలనీ, పూలే కాలనీలోని శివారు కాలువల్లో జరుగుతున్న పూడిక తొలగింపు కార్యక్రమ పనులను ఆయన పరిశీలించారు. గురవయ్య కాలనీలో ఉన్న శ్మశాన వాటిక ఉత్తరం వైపు గోడ లేకపోవడంతో భౌతిక కాయాన్ని తీసుకువస్తున్నప్పుడు పిల్లలు అది చూసి భయభ్రాంతులకు గురవుతున్నారని, గోడను నిర్మించాలని ఈ సందర్భంగా స్థానికులు ఎమ్మెల్యేను కోరారు. తప్పనిసరిగా గోడ నిర్మిస్తామని ఎమ్మెల్యే మనోహర్ వారికి హామీ ఇచ్చారు. అయితే తొలిసారిగా ఎమ్మెల్యే హోదాలో మనోహర్ రావడంతో స్థానిక ప్రజలు మనోహర్ను సత్కరించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రజలకి మౌలిక వసతులు కల్పించడంలో పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వర్షాకాలం వచ్చినందువల్ల మురుగు కాలువల్లోని పూడికల తొలగింపు, పంట కాలువల్లో వ్యర్థాలు తొలగింపు కార్యక్రమం చేపట్టామని అన్నారు. ఇదే విధంగా ఇరిగేషన్, డ్రైనేజీ, మున్సిపల్ శాఖలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నామని, ప్రజలకి అటు రైతులకు ఇబ్బంది లేని చర్యలు తీసుకుంటామని మనోహర్ చెప్పారు. 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా రానున్నందున ఆ నిధులతో చేపట్టాల్సిన పనులను గురించి చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, పట్టణ జనసేన అధ్యక్షులు హరిదాస్ గౌరీశంకర్, కౌన్సిలర్ బోయపాటి అరుణ, ఇంజనీరింగ్ టీఈ, ఏఈ తదితర అధికారులు పాల్గొన్నారు. 3 ప్రాంతాల్లో పనులు ప్రారంభమైనాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వర్షాకాలంలో ఎక్కడ కూడా రోడ్ల పైన నీరు ఆగిపోయే విధంగా, ప్రజలు ఇబ్బంది పడే విధంగా కాలువల పూడికి సరిగ్గా తీస్తే ఆ ఫ్లో తోటి పంట కాలువలోకి చివరి వరకు వెళ్ళిపోయేటట్టు మనం ఊరు శివార్లకు. అదేవిధంగా రేపటి రోజున ఇంకో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఇరిగేషన్ అధికారులతోటి, డ్రైన్స్ అధికారులతోటి, మున్సిపల్ కమిషనర్ గారితో. సో ముగ్గురం కలిసి సమన్వయపరుచుకుంటూ ఈ గ్రామీణ ఎక్కడైతే మన తెనాలి పట్టణం పరిధి కంప్లీట్ అవుతుందో అక్కడి నుంచి మనం ఫర్దర్గా చేయాల్సిన ఈ కాలువల గురించి మరమ్మతులు, పూడికలు తీయడం, ఇవన్నీ కూడా ఇమ్మీడియట్గా ఒక వారం రోజుల వ్యవధిలో పూర్తి అయ్యేటట్టు, రైతులకి ఎక్కడ కూడా పంట నష్టం జరగకుండా, మున్సిపాలిటీ నుంచి వెళ్ళే డ్రైనేజ్ ఈ కాలువల ద్వారా వాళ్ళు కూడా నష్టపోకుండా ఒక చక్కటి ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. 15th ఫైనాన్స్ నిధులు బహుశా జూలైలో వస్తాయి మనకి. అవి వచ్చేలోపు ఒకసారి మన కౌన్సిలర్లు అందరం, మున్సిపల్ చైర్పర్సన్ అందరం కూర్చుని ఒకసారి తెనాలికి ఈ సంవత్సరం మనం పెట్టుబడి చేసే నిధులు రాబోయే 5 సంవత్సరాల్లో కూడా మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపరిచే విధంగా మన అందరం కూడా కలిసి పనిచేసుకుందాం. అంతేగాని డబ్బులు వృధా అయ్యేటట్టు ఎక్కడో తూతు మంత్రంగా పనులు చేసుకుంటే మాత్రం మనకు ఉపయోగం ఉండదు. ఖచ్చితంగా నేను మాటిస్తున్నా మన పౌరులందరికీ కూడా ఈ వర్షాకాలంలో ప్రధానంగా మన రోడ్లన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా ఆ రహదారి పైన వెళ్ళేటట్టు, అదేవిధంగా మురుగునీటి సమస్య రోడ్ల పైన రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు సిబ్బంది అంతా కూడా కృషి చేసి రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రణాళికతోటి ఒక మార్పు అనేది తప్పకుండా మేము చూపిస్తాం.